సరే, మొదలు పెడదామా? మోడర్న్ ఆటోమేషన్, రోబోటిక్స్, ఇంకా అటానమస్ సిస్టమ్స్ ఈ మాటలు వినగానే మనకు హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి కదూ. కానీ ఇవన్నీ కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు సుమా, అక్షరాలా మన కళ్ల ముందు జరుగుతున్న వాస్తవం. ఈ రోజు మనం ఒక చిన్న రోబోట్ లోపల ఉండే సూక్ష్మ భాగాల దగ్గర నుంచి ఏకంగా ఒక దేశం రూపురేఖలనే మార్చేసే భారీ మౌలిక సదుపాయాల వరకు ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అసలీ రోబోట్లు, డ్రోన్లు, డ్రైవర్లేని కార్లు ప్రపంచాన్ని ఎలా శాసిస్తున్నాయో ఈ విశ్లేషణలో చాలా స్పష్టంగా, లోతుగా తెలుసుకుందాం రండి. ఈ మొత్తం విశ్లేషణను మనం 5 విభాగాలుగా చూద్దాం. ముందుగా రోబోట్స్ ఎనాటమీ అంటే వాటి లోపలి భాగాలు ఎలా ఉంటాయో చూస్తాం. ఆ తర్వాత ఫ్యాక్టరీల్లో పనిచేసే రోబోట్స్, కోబోట్స్ గురించి. మూడోది ఆకాశంలో ఎగిరే డ్రోన్ల గురించి మాట్లాడుకుందాం. నాలుగోది మనం నడపాల్సిన అవసరం లేని అటానమస్ వాహనాల గురించి తెలుసుకుని చివరగా అసలు మన ఇండియాలో ఈ ఆటోమేషన్ పరిస్థితి ఎలా ఉందనేది చూద్దాం. అంటే ఒక చిన్న మైక్రోస్థాయి నుంచి పెద్ద మ్యాక్రోస్థాయి వరకు మన ప్రయాణం సాగుతుందన్నమాట. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి విభాగంలోకి దూకేద్దాం. అదే రోబోట్స్ ఎనాటమీ. అసలు ఈ టెక్నాలజీకి పునాది ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ముందుగా ఇండస్ట్రీ 4.0 గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇది 4వ పారిశ్రామిక విప్లవం. దీన్ని చాలా సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే స్మార్ట్ ఆటోమేటెడ్ ఫ్యాక్టరీస్ అని మనసులో రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఇంకా బిగ్ డేటా ఇవన్నీ కలిసి ఒకే సిస్టంలాగా పనిచేస్తాయి. ఒకప్పుడు ఫ్యాక్టరీ అంటే కేవలం మనం స్విచ్ వేస్తే పనిచేసే యంత్రాలు మాత్రమే. కాని ఇప్పుడు అలా కాదు. ఈ ఇండస్ట్రీ 4.0లోని యంత్రాలు సొంతంగా ఆలోచించగలవు, వాటికవే నిర్ణయాలు కూడా తీసుకోగలవు. అదన్మాట ఇక్కడసలు మ్యాజిక్. మరి అసలు ఈ స్మార్ట్ యంత్రాలు ఎలా పనిచేస్తాయి? కొంచెం టెక్నికల్ పదాలను పక్కన పెట్టి చూస్తే ఒక రోబోట్ అచ్చం మన మనిషి శరీరంలాగే పనిచేస్తుందని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవును, సెన్సార్లు రోబోట్కు కళ్లలాంటివి. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పసిగడతాయి. యాక్చువేటర్లు సరిగ్గా మన కండరావులా పనిచేసి రోబోట్ కదిలేలా పనిచేసేలా చేస్తాయి. ఇక కంట్రోలర్ అంటే దాన్ని మెదడు అనుకోండి. అది వచ్చిన సమాచారాన్నల్లా విశ్లేషిస్తుంది, పవర్ సోర్స్ దానికి కావలసిన ఎనర్జీని ఇస్తుంది. ఇదంతా వింటుంటే అచ్చం ఒక జీవి గురించి మాట్లాడుకుంటున్నట్టే ఉంది గదూ. పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక రోబోట్ లోపల ఏముంటుందో చూశాం కదా. మరి ఈ యంత్రాలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలోకి వెళ్తే ఏం జరుగుతుంది? మన రెండో విభాగం ఫ్యాక్టరీలు, రోబోట్స్ మరియు కోబోట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన మార్పును మనం గమనించాలి. ఇది భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పాతకాలపు ఇండస్ట్రియల్ రోబోట్లను చూస్తే వాటితో మనుషులకు కొంచెం ప్రమాదం. అందుకే వాటిని పెద్ద పెద్ద ఇనుప బోనుల్లో ఉంచి వాటి పనేదో వాటిని చేసుకొనించేవాళ్లు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు కోబోట్స్ వచ్చాయి. కోబోట్స్ అంటే కొల్లాబరేటివ్ రోబోట్స్. పేర్లోనే ఉంది కదా. ఇవి మనుషులతో పాటు భుజం భుజం కలిపి ఒకే చోట అత్యంత సురక్షితంగా పనిచేస్తాయి. ఇది మామూలు విషయం కాదు. ఉత్పాదక రంగంలో ఇదొక పెద్ద విప్లవమని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే ఒక పెద్ద డౌట్, అనేక కాంపిటేటివ్ పరీక్షల్లో కన్ఫ్యూజ్ చేసే ట్రాప్ క్వశ్చన్ కూడా ఇదే. అదేంటంటే రోబోట్లు పనిచేయాలంటే ఖచ్చితంగా వాటి వెనక ఎల్లప్పుడూ ఒక మనిషి ఉండి కంట్రోల్ చెయ్యాలా అని. దానికి చాలా స్పష్టమైన సమాధానం, అస్సలు అవసరం లేదు. ఈనాటి ఆధునిక ఆటోనోమస్ సిస్టమ్స్ ఎంత స్మార్ట్ అంటే ఏఐ సహాయంతో మనుషుల పర్యవేక్షణే లేకుండా పరిస్థితులకు తగ్గట్టు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని అద్భుతంగా పనిచేయగలవు. ఓకే, ఇప్పటి వరకు ఫ్యాక్టరీల లోపల ఏం జరుగుతుందో చూశాం కదా. ఇప్పుడు మన జర్నీని కాస్త ఆకాశం వైపు మళ్లిద్దాం. మన మూడో విభాగం ఆకాశంలో డ్రోన్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ప్రపంచంలోకి అడుగుపెడదాం రండి. అసలు డ్రోన్ అంటే ఏంటి? దీనికొక చిన్న మెమరీ ట్రిక్ వాడదాం. డ్రోన్ అంటే సింపుల్గా డ్రైవర్ లేని ఎగిరే యంత్రం. బస్ ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు. దీని బేసిక్ డెఫినేషన్ మీ మెదడులో ప్రింట్ అయిపోతుంది. లోపల పైలట్ అనేవాడే లేకుండా మనం కింద నుంచి రిమోట్తో కంట్రోల్ చేస్తూ లేదా వాటికవే ఆటోమేటిక్గా ఎగిరే యంత్రాలే ఈ డ్రోన్స్. అయితే డ్రోన్లు అనగానే జనరల్గా మనకు పెళ్లిళ్లలో వీడియోలు తీసే డ్రోన్లే గుర్తొస్తాయి, అవునా? కాని వాస్తవానికి ఇవి ఎంత సీరియస్ పనులు చేస్తున్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. రక్షణ రంగంలో నిఘా పెట్టడానికి, యుద్ధాల్లో దాడులు చేయడానికి సైన్యం వీటిని వాడుతోంది. వ్యవసాయంలో పంటలు ఎలా ఉన్నాయో చూడటానికి, పురుగుల మందు కొట్టడానికి రైతులు వాడుతున్నారు. ఎక్కడైనా వరదల్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడటానికి, మారుమూల గ్రామాలకు అత్యవసర మందులు పంపడానికి ఇవి ప్రాణదాతలుగా మారుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రమాదకరమైన పనుల్లో సైనికులకు, కార్మికులకు ఎదురయ్యే ప్రాణాపాయాన్ని ఇవి చాలా వరకు తగ్గిస్తున్నాయి.
ఆకాశంలో డ్రోన్ల సంగతి చూశాం. ఇప్పుడు మళ్ళీ కిందకి మన రోడ్ల మీదకు వచ్చేద్దాం. మన 4వ విభాగం అటానమస్ వాహనాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా సెన్సార్లు కలిసి మన ప్రయాణాలను ఎలా మార్చేయబోతున్నాయో తెలుసుకుందాం. మనకు దారి చూడటానికి కళ్ళున్నాయి. మరి డ్రైవర్ లేకుండా సొంతంగా నడిచే కార్లకు కళ్ళు ఎక్కడుంటాయి? అవి దారిని ఎలా చూస్తాయి? అక్కడే వస్తుంది లైడార్ టెక్నాలజీ. లైడార్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. సింపుల్గా చెప్పాలంటే గబ్బిలాలు రాత్రిపూట చీకట్లో కూడా శబ్ద తరంగాలతో ఎలా దారి తెలుసుకుంటాయో తెలుసుకదా? సరిగ్గా అలాగే ఈ కార్లు లేజర్ కిరణాలను వదిలి చుట్టుపక్కల ఉన్న రోడ్లు, మనుషులు, ఇతర కార్లను ఒక అద్భుతమైన 3D మ్యాప్లాగా గీసుకుంటాయి. ఈ టెక్నాలజీ వల్లే ఆ కార్లు ఏమీ గుద్దుకోకుండా అంత పర్ఫెక్ట్గా పరిస్థితులను అర్థం చేసుకుంటాయి. అయితే ఒకే రాత్రిలో ఈ కార్లు వాటంతటవే నడవడం నేర్చుకోలేదు సుమా. దీని వెనక ఒక పెద్ద ప్రయాణమే ఉంది. ఇది లెవెల్ 0 అంటే పూర్తిగా మనమే స్టీరింగ్ పట్టుకుని నడిపే మాన్యువల్ దశ నుంచి మొదలై కారు దానంతటదే పూర్తి స్వతంత్రంగా నడిపే లెవెల్ 5 అంటే ఫుల్లీ ఆటోనోమస్ దశ వరకు వెళ్తుంది. అంటే ఒక్కో లెవెల్ పెరుగుతున్న కొద్దీ మనిషి అవసరం తగ్గిపోయి ఆ మెషీన్ సొంతంగా తీసుకునే నిర్ణయాధికారం పెరుగుతూ వస్తుందన్నమాట. వినడానికి ఇదంతా భలే అద్భుతంగా ఉంది కదా. కాని ఇదంతా అంత ఈజీగా జరిగిపోతోందా? ఖచ్చితంగా కాదు. ఆ లెవెల్ 5 ఆటోమేషన్ సాధించాలంటే వాస్తవ ప్రపంచంలో మన ముందు చాలా పెద్ద సవాళ్లున్నాయి. మొదటిది సైబర్ సెక్యూరిటీ. ఎవరైనా కార్ సిస్టమ్ని హ్యాక్ చేస్తే పరిస్థితేంటి? రెండోది నైతిక సమస్యలు. అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగే పరిస్థితి వస్తే కారు తనలో ఉన్న ప్రయాణికుణ్ణి కాపాడాలా లేక రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని కాపాడాలా? ఇలాంటి ఎథికల్ డైలెమాలున్నాయి. మూడోది, ఇలాంటి స్మార్ట్ కార్లు నడవాలంటే మన రోడ్లు కూడా అంతే స్మార్ట్గా ఉండాలి కదా. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకింక రాలేదు. ఈ అడ్డంకులన్నీ దాటితేనే డ్రైవర్ లేని కార్లు మనకు పూర్తిగా అందుబాటులోకొస్తాయి. సరే, ఇప్పటివరకు టెక్నాలజీ గురించి మైక్రో లెవెల్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన కటకాన్ని కొంచెం జూమౌట్ చేసి మ్యాక్రో లెవెల్లో, అంటే మన భారతదేశం ఈ ఆటోమేషన్ రేస్లో ఎలా ఉందో మన 5వ విభాగంలో చూద్దాం. టెక్నాలజీ మారుతున్నప్పుడు ఏ దేశమైనా సరే దానికి తగ్గట్టుగా మారాలి. అందుకే మన దేశం కూడా కొన్ని పటిష్టమైన అడుగులు వేస్తోంది. ఒక పెద్ద డిజిటల్ టెక్ ఎకోసిస్టమ్ను నిర్మించడానికి డిజిటల్ ఇండియా, అలాగే అధునాతన మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మేక్ ఇన్ ఇండియా, ఇక ముఖ్యంగా డ్రోన్ల వాడకాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించడానికి డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన దేశాన్ని ఆటోమేషన్ రంగంలో ముందు వరుసలో నిలబెట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. ఆటోమేషన్ ఎంత స్పీడ్గా పెరిగితే దాన్ని అంత జాగ్రత్తగా రూల్స్తో కంట్రోల్ చేయడం కూడా అంతే అవసరం. మన ఇండియాలో ఈ డ్రోన్లకు సంబంధించిన ఆపరేషన్స్ అన్నింటినీ డీజీసీఏ నియంత్రిస్తుంది. ఎవరైనా డ్రోన్ ఎగరేయాలంటే భద్రతా అనుమతుల కోసం డిజిటల్ స్కై అనే ప్లాట్ఫామ్ను వాడాలి. అంటే టెక్నాలజీ ఎంతుందో రేపటి రోజున ఎవరికీ ముప్పు రాకుండా భద్రతకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ పాలన అందించడం ఎంత ముఖ్యమో మనకిక్కడ అర్థమవుతుంది. సో మనం దాదాపు చివరికి వచ్చేశాం. ఈ మొత్తం విశ్లేషణలో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన 5 సూపర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 1. కోబోట్స్ మనుషులతో కలిసి చాలా సేఫ్గా పనిచేస్తాయి. 2. డ్రోన్స్ అంటే పైలట్ లేని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. 3. అటోనమస్ కార్లకు కళ్ళేంటంటే లేజర్ మ్యాపింగ్ చేసే లైడార్ టెక్నాలజీ. 4. మెడికల్ ఫీల్డ్లో సర్జికల్ రోబోట్లు ఆపరేషన్లను అత్యంత ఖచ్చితత్వంతో చేస్తున్నాయి. 5. స్వయంగా నడిచే వాహనాలు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి పనిచేస్తాయి. ఈ పాయింట్స్ అస్సలు మర్చిపోకండి. ఇక ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకు తెలివిగా తయారై స్వంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదుగుతోంది కదా. మరి భవిష్యత్తులో మనం డ్రైవింగ్ చేయడం పూర్తిగా మానేసి ఆ పూర్తిగా ఆటోమేటెడ్ అయిన లెవెల్ 5 ఆటోమేషన్ చేతుల్లోకి మన ప్రాణాలను పెట్టడానికి మన నైతిక చట్టాలు, మన మౌలిక సదుపాయాలు నిజంగా సిద్ధంగా ఉన్నాయా? ఆటోమేషన్ యుగంలో మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఆలోచించండి. ఈ అద్భుతమైన ప్రయాణం మీకెంతో ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తూ ముగిస్తున్నాను.